జిల్లాలోని కొడిమ్యాల మండలంలో 10వ తరగతి పరీక్ష మాస్ కాపింగ్ డీఈఓ నిర్లక్ష్యంతోనే జరిగిందని డీఈఓను సస్పెండ్ చేయాలని డిమాండ్తో ఏబీవీపీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ ఎదుట బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు। ఈ సందర్భంగా ఏబీవీపీ నాయకులు మాట్లాడుతూ జిల్లాలో విద్యాశాఖ అధికారులు ప్రైవేటు పాఠశాలలకు కొమ్ము కాస్తున్నారని, కొడిమ్యాలలో జరిగిన మాస్ కాపింగ్లో ఉపాధ్యాయులతో పాటు ఎంఈఓ సైతం పాల్గొన్నారని, దీనికి అంతటికీ డీఈఓనే కారణమని డీఈఓను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు। ఈ కార్యక్రమంలో ఏబీవీపీ నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు। నిన్న జగిత్యాల జిల్లా లోపల ఉన్నటువంటి కొడిమ్యాల మండల కేంద్రంలో ఉన్నటువంటి జెడ్పీహెచ్ఎస్ ఉన్నత పాఠశాల లోపల మాస్ కాపింగ్ నిర్వహిస్తూ కొంతమంది ఉపాధ్యాయులు విద్యార్థులతోటి మాస్ కాపింగ్ రాయిస్తూ అక్కడ ఉన్నటువంటి మండల కేంద్ర ఎస్ఐకి రెడ్ హ్యాండెడ్గా దొరకడం చాలా బాధాకరమైనటువంటి విషయం। దీన్ని ఏబీవీపీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది। జిల్లా లోపల, రాష్ట్రం లోపల ప్రతి చోట 10వ తరగతి పరీక్షలు రాస్తున్నటువంటి విద్యార్థులు మాస్ కాపింగ్ జరుగుతున్నదని చెప్పి రోజు కథనాలు వస్తున్నప్పటికీ ఈరోజు రాష్ట్ర విద్యాశాఖ కావచ్చు, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి కావచ్చు ఎందుకు నిర్లక్ష్యంగా వహిస్తుందని చెప్పేసి ఏబీవీపీ ఈరోజు ప్రశ్నిస్తూ ఉన్నది। రాష్ట్రం లోపల ఈరోజు జిల్లా లోపల ఈ జగిత్యాల డీఈఓ నిర్లక్ష్యం కారణంతో ఈరోజు మాస్ కాపింగ్ అనేది నిన్న జరిగిందని చెప్పేసి ఏబీవీపీ భావిస్తున్నా ఉన్నది। దీని వెనుక చూస్తే పెద్ద చేపలే ఉండి వాళ్ళు అవినీతికి, కొంతమంది ప్రైవేటు పాఠశాల యాజమాన్యాలకు అమ్ముడుపోయి వాళ్ళ ర్యాంకుల కోసం, వీళ్ళు రాష్ట్ర స్థాయి అవార్డుల కోసం 100% రిజల్ట్ కావాలనే ఉద్దేశంతో ఈరోజు విద్యార్థులను, ఇన్విజిలేటర్లను తప్పుతో పట్టించే విధంగా ఇక్కడ ఉన్నటువంటి జగిత్యాల జిల్లా డీఈఓ వెంకటేశ్వర్లు చేస్తున్నారని చెప్పేసి ఏబీవీపీ భావిస్తున్నది। కావున రాష్ట్ర విద్యాశాఖ మంత్రి మరియు స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ వెంటనే స్పందించి ఈ జగిత్యాల జిల్లాలో ఉన్నటువంటి పాఠశాల లోపల జరుగుతున్నటువంటి 10వ తరగతి పరీక్షలను ఇక్కడ నుంచి అయినా పకడ్బందీగా నిర్వహించి ప్రతిభ గల విద్యార్థులకు, ప్రభుత్వ పాఠశాల లోపల చదువుకున్నటువంటి విద్యార్థులకు అన్యాయం జరగకుండా జగిత్యాల జిల్లా శాఖ తరపున ఏబీవీపీ డిమాండ్ చేస్తున్నది। కావున ఈ విద్యాశాఖ అధికారి ప్రైవేట్ పాఠశాల మేనేజ్మెంట్లకు అమ్ముడుపోయి ఈ విధంగా వ్యవహరిస్తున్నటువంటి విద్యాశాఖను వెంటనే సస్పెండ్ చేయాలి। లేని పక్షాన ఏబీవీపీ ఆ యొక్క విద్యాశాఖ అధికారిని సస్పెండ్ చేసేదాకా ఎన్ని ఉద్యమాలు చేయడానికైనా సిద్ధంగా ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ రాష్ట్ర కార్యసమితి సభ్యులు రెంటం జగదీష్।